నమస్తే అండి, నేను మీ భవానీ కుస్మాని. ఈరోజు ఒక చిన్న రెసిపీతో మీ ముందుకు వచ్చాను. డ్రమ్ స్టిక్ కర్రీ అండి, అంటే మునక్కాయ మసాలా కర్రీ. మసాలా అంటే ఎక్కువ మసాలాలు ఏం లేదండి, ఓన్లీ జింజర్ గార్లిక్ పేస్టు, కొంచెం గరం మసాలా పౌడర్, అంతే. చాలా తక్కువ మసాలాలు, ఇంగ్రీడియంట్స్ తక్కువ, ఈజీగా నేర్పిస్తాను కదండి పిల్లలకి. అందుకని బాండల పొయ్యి మీద పెట్టుకొని ఒక 3 స్పూన్ల ఆయిల్ వేసుకొని ఒక ఆనియన్ కట్ చేసుకొని సన్నగా అందులో వేసి డైరెక్ట్గా వేసేసేయాలండి. ఇది మనం మసాలా కూర కదండి, ఆవాలు, జీలకర్ర, మెంతులు ఇవన్నీ వేయకూడదు, పులుసుల్లో మాత్రమే వేయాలి. కాబట్టి ఇప్పుడు ఓన్లీ ఆనియన్ వేసి అందులో కాస్త 2 చిటికలు పసుపు, కాస్త టేస్ట్కి తగ్గట్టు ఉప్పు వేసేసుకొని కాస్త వేగాక 1/2 స్పూను జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి కాస్త పచ్చివాసన పోయేదాకా వేయించేసుకుని ఆ తర్వాత మళ్ళా ఒకసారి కలిపెట్టి అందులో కొంచెం కరివేపాకు కూడా వేసి వేయించుకోవాలండి. ఇప్పుడైతే ఇంగ్రీడియంట్స్ చాలా తక్కువ అండి, నేర్చుకునేదానికి మటుకు చాలా ఈజీగా గుర్తుగా ఉంటుంది ప్రతి ఒక్కరికి. కూర అయితే చాలా టేస్ట్గా ఉంటుంది, ఒకసారి చేసుకొని తిని చూడండి. ఇకైతే నేను బాగున్నానండి, మీరు బాగుండాలని, అందరం బాగుండాలని ఆ భగవంతుడిని వేడుకుంటున్నాను. ఇప్పుడు ఈ మసాలా కర్రీలో గరం మసాలా పౌడర్ 1/2 స్పూను, 1 స్పూను అంటే చిన్న స్పూన్లు, ఇంతవరకేనండి స్పైసెస్, ఇంకేం లేదు అందులో. ఇది వేసుకొని కాస్త వేపేసుకొని, నా దగ్గర పండు టమాటాలు లేవండి, అందువల్ల కొంచెం గట్టిగా ఉన్నాయని టమాటా ప్యూరీ చేసుకున్నాను, చూపిస్తాను చూడండి. టమాటా ప్యూరీ చేసుకొని అందులో వేసేసుకోండి. మనకి కలర్ఫుల్గా ఉండాలంటే పండు టమాటాలు అయితే బాగుంటాయండి, టేస్ట్కి కానీ కలర్కి కానీ. కానీ ఇది కూడాను పండువేను, కాకపోతే గట్టిగా ఉన్నాయి, అందువల్ల మెల్ట్ అయ్యేది కష్టం కదా. పొయ్యి మీద వేయించినప్పుడు ఇది బాగా మెత్తగా ఉడకాలంటే టైం పట్టద్దని నేను ఇట్లా చేశాను. ప్యూరీ లాగా చేసుకుంటే గ్రేవీ ఉంటుంది, అంటే మనం మసాలాలు కొబ్బరి ఏం వేయలేదు కదండి, అందుకని. ఇప్పుడు ఈ ఆనియన్, టమాటో ఈ మసాలాతోనే మనకి గ్రేవీ వచ్చేటట్టుగా చేస్తాను. ఇక డ్రమ్ స్టిక్ అయితే 1/2 కిలోకి ఒక 4 వచ్చాయండి, చిన్నవేను. ఆ చిన్నవితో కట్ చేసి పెట్టుకొని, అంటే 1/2 కిలో అయితే చాలండి, 3 మనుషులకి అయితే చాలు కాబట్టి అంతవరకే చేశాను. ఇక అది వేసేసుకొని కాస్త వాటర్ వేసేసుకొని, ఇక దానికి సైడు రసం అయితే పెట్టుకున్నామండి నేను. ఇప్పుడైతే మీకు మునక్కాయ కూర మాత్రమే చూపిస్తున్నాను. ఇక అంతా ఉడికిపోయిన తర్వాత చివరిలో కొత్తిమీర వేసుకొని దించేసుకోండి, అంతే. ఉంటానండి.